బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రేమతో మీ హారిక శంకర్. యూట్యూబ్ అని వాళ్ళకి తెలుసు, వాళ్ళు యూట్యూబ్ లోనే చూస్తారు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఈ రోజు అయితే మేమేంటంటే మా హారిక ఒక వింత కోరిక కోరింది. ఏంటది? ఇన్నోళ్ళందరూ బెదర్సు, టేస్ట్ మాత్రం అదుర్సు. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఒకసారి పట్టుకో. అమ్మో కాతుందరు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఎక్కడో కొడుతుంది సీనా. A few moments later. అమ్ముకు డుమ్ముకు అమ్మాయి డుమ్మాయి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రేమతో మీ హారిక శంకర్. యూట్యూబ్ అని వాళ్ళకి తెలుసు, వాళ్ళు యూట్యూబ్ లోనే చూస్తారు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. యూట్యూబ్ ఛానల్ అని చెప్పాల్సిన పనిలే. చెప్పాలి. ఓకే, మొత్తానికి అయితే చాలా థ్యాంక్స్ అండి. మమ్మల్ని చాలా ఆదరిస్తూ ఉన్నారు. కొత్తగా ఈ మధ్య పెట్టినా కూడా ఛానల్ మాకు మంచి కామెంట్స్ ఇస్తున్నారు. వ్యూస్ కూడా మంచిగానే వెళ్తున్నాయి. ఇలానే మీ అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అయితే మేమేంటంటే మా హారిక ఒక వింత కోరిక కోరింది. ఏంటది? అన్ని వింత వింతలన్నీ వస్తూ ఉంటాయి అమ్మాయికి. ఈరోజు రోజు వాళ్ళే వండి తిని తిని బోర్ కొట్టిందంట, తినాలనిపించట్లేదంట. హోటల్ నుంచి తెప్పిమని చెప్పారు. హోటల్ నుంచి అంటే నేను దానికి ప్రిఫర్ చేయను కాబట్టి మేమే వండి పెడతాం, ఈరోజు మీరు తిని పెట్టండి అని చెప్పినాము. గ్రేట్ కదా, క్లాప్స్ కొట్టండి, క్లాప్స్ క్లాప్స్. పైదా వీడు మా వాడు మంచి ఏంట్రా నువ్వు నన్ను అడుగుతున్నాడు ఏంటి సుధా వీడు? మంచి కుక్క. మంచి కుక్. వీడు ఆల్రెడీ వీళ్ళ ఇంట్లో ఒకసారి వండి పెట్టాడంట. ఇదేంటి కర్ణాటక స్టైల్లో పులావ్ అంట. బెంగళూరు వెజ్ బిర్యానీ, వెజ్ పులావ్. వెజ్ పులావ్ బిర్యానీ అన్నప్పుడు వెజ్ పులావ్. అట్లయితే చేయండి. నాట్ ఓన్లీ బెంగళూరు, కర్ణాటక మొత్తం ఇది చాలా స్పెషల్ వెరైటీ డిష్ ఇది. సో నార్మల్ బిర్యానీ మనం చాలా యూట్యూబ్ లో వీడియోస్ చూసి ఉంటారు. ఇది మాత్రం సంథింగ్ డిఫరెంట్ లా వస్తుంది. చూద్దాం ఏం డిఫరెంట్ లా వచ్చినా రాకపోయినా టేస్ట్ బాగుంటే చాలు. టేస్ట్ మాత్రం అదుర్సు. ఓకే, తిన్నోళ్ళందరూ బెదర్సు, టేస్ట్ మాత్రం అదుర్సు. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అందుకు మా ఇంట్లో మా ఆడవాళ్ళకి ఈరోజు సెలవు ఇచ్చి మేము వండి పెడతామని ఫిక్స్ అయిపోయినాం. అన్నీ ఆల్రెడీ అయితే వాళ్ళే కట్ చేయించి పెట్టారు. అవి చేయిస్తేనే మేము చేస్తామని చెప్పినాము. అంత ఓపిక లేదు మాకని మంచి కట్ చేయించి ఇచ్చారు. ఇప్పుడు మేము వంట మొదలు పెడతాం. ఎరా బాబు స్టవ్ వెలిగి. సో ముందుగా మనకు కర్ణాటక పులావ్ కావాల్సిన పదార్థాలు చెప్పాలా. స్టవ్ ఆల్రెడీ ఇంతకుముందు వెలిగించాము, కొంచెం లేట్ అయింది, బంద్ చేసాము. ఒకసారి పట్టుకో. అమ్మో కాతుందరు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. కావాల్సిన పదార్థాలు టమోటా, కొత్తిమీర, కరివేపాకు, అందరికీ తెలిసిందే. బీన్స్, క్యారెట్, ఇదేంద్ర ఆలు, ఆనియన్, పచ్చిమిర్చి కూడా ఉన్నాయి దీంట్లో, కనపడ లోపల ఉన్నాయి. గ్రీన్ పీస్, రైస్ ఇంకా మసాలా దినుసులన్నీ ఇంకా కామన్. బిర్యానీ ఆకు, చెక్క, ఏందో సాజీరా, ఏదో అన్నీ ఇంకా అన్నీ మీరే మీకు తెలుసు, చూసుకోండి. నాకు అర్థం కాలేదు సార్. మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. కేజీకి వండుతున్నాం కాబట్టి దానికి ఆయిల్ మినిమం 100 గ్రాములు ఆయిల్ ఉండాలి. అంటే అన్ని పక్కన ఇద్దరు ఆయిల్ తోనే స్నానం చేస్తారు, తింటారు, ఆయిల్ లోనే పడుకుంటారు. వీళ్ళు ఆయిల్ ఈత పడుతుంటారు. వీళ్ళు ఇద్దరు ఇంతే ఉన్నారు. పక్క టేస్ట్ రావాలంటే దానికి తగ్గట్టు ఆయిల్ పోస్తేనే టేస్ట్ వస్తుంది. టేస్ట్ లేని మొక్కలకి ఏం తెలుస్తుంది? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. టేస్ట్ గురించి చెల్లెమ్మా వేసే పంచు అలా ఉంటుంది అంటారు. ఇంకోటి ఇదేంది కొత్తిమీర, ఏం పేస్ట్ ఇది? అల్లం వెల్లుల్లి కొత్తిమీర. సో మెయిన్ ఈ కర్ణాటక పులావ్కి స్పెషల్ రెసిపీ వచ్చేసి ఇక మనం చూస్తున్నాం, గ్రీన్ కలర్ ఉంది. అల్లము, వెల్లుల్లి, ఆ తర్వాత మనకు కొత్తిమీర,
ఇంకేం చేసావు? పుదీనా 4 మనం మామూలుగా దీంట్లో వేస్తారు, కానీ దీంట్లో వేయకుండా మనం గ్రైండ్ చేసుకుంటే కొంచెం డిఫరెంట్ రెసిపీ వస్తుంది. దట్ ఈజ్ ఈ కర్ణాటక పలావ్ రెసిపీ స్పెషల్. బాత్రూమ్ కూడా అట్టే వస్తుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఓకే, ఇంకేంటి ఆయిల్ అయిపోయింది, ఏమేయాలి? ఆయిల్ అయిన తర్వాత మొదటిగా మనకు కావాల్సిన బాగా ఆయిల్ వేగిన తర్వాత ఇవి గోల్డ్ కలర్ వచ్చేలా వేయించుకోవాలి. వేసేరా అవును. దీంట్లో ఒక విషయం ఏంటంటే వీళ్ళ కన్నడతో మాట్లాడిద్దాం, పలకిద్దాం. అబ్బా నాకెందుకమ్మా అంత అదృష్టం? ఎలా పడతారో చూద్దాం. అరే ఫస్ట్ స్టార్టింగ్ ఏం చెప్పాలి? అది కన్నడలో చెప్తాను, కన్నడలో చెప్పు. ఓకే, ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಸ್ಟವ್ ಅಂಟಿಸ್ಬೇಕು. చెప్పు. ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಸ್ಟವ್ ಅಂಟಿಸ್ಬೇಕು. ಆಮೇಲೆ ಉಳ್ಳಿಗಡ್ಡೆ ಕೊಯ್ದು ಅದರ ಆಯಿಲ್ ಹಾಕಿ ಚೆನ್ನಾಗಿ ಫ್ರೈ ಮಾಡಿ. ಆಮೇಲೆ ಉಳ್ಳಿಗಡ್ಡೆ కొయ్యదు కొయ్యదు అంటే కట్ చేసి కొయ్యదు వేసినది మాట డబుల్ మీనింగ్ వస్తుంటది. వద్దులే. ಆಮೇಲೆ ಉಳ್ಳಿಗಡ್ಡೆ ಎಲ್ಲ ಕೊಯ್ಯಿ ಅಂತ చూడు. ಕೊಯ್ಯಿ ಉಳ್ಳಿಗಡ್ಡೆ ಕೊಯ್ದು ಕಟ್ ಮಾಡಬೇಕು. ಉಳ್ಳಿಗಡ್ಡೆ ಕೊಯ್ದು ಕಟ್ ಮಾಡಬೇಕು. ಕಟ್ ಮಾಡಿ ಆಯಿಲ್ ಅಲ್ಲಿ ಹಾಕ್ಬೇಕು. ಆಮೇಲೆ ತಿರುಗಿಸ್ಬೇಕು. తిప్పండి అండి. చెప్పరా? ఇప్పుడు 10 మనం వేసి ఆల్రెడీ ఒక 5 minutes అవుతుంది. ఇవి కూడా ఉల్లిగడ్డలు కూడా కొంచెం పచ్చి స్మెల్ అనేది పోయింది. ఇప్పుడు మనం కావాల్సిన షాజీరా జీరా వేసేయాలి. ఎందుకంటే ముందు వేసినాం అనుకో అవి చిట్పట్లాడి అండ్ ఆయిల్ బాగా వెళ్ళిపోతుంది. ఈ లేడీస్ అంతా చేసేది అదే ఫస్ట్ తెలుసుకోండి. బాగా చెప్పారు సార్. వేసేరా నేర్చుకో. ఇప్పుడు కొంచెం కరివేపాకు అందరికి ఇష్టం కాబట్టి మామూలుగా బిర్యానీలు ఎవరు కరివేపాకు వేయరు, కానీ ఇది బిర్యానీ కాదు కాబట్టి ఇది వెజ్ పులావ్ కాబట్టి సో మనం ఇవి కూడా వేసుకోవాలి. ఏం చిట్పట్ అంటున్నాయి, శబ్దం రాదు నీకు. తర్వాత ముఖ్యమైన ఘటనలో వేగిన తర్వాత సో మనం ఎక్కువసేపు ఉడకాలంటే మనం గ్రీన్ పీస్ తొందరగా ఉడకదు కాబట్టి ముందు మనం గ్రీన్ పీస్ వేసుకోవాలి. సో వ్యూస్కి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పినంటే దీంట్లో చాలా కలర్ ఉంటుంది, దాన్ని వాడకండి. సో ఎప్పుడైనా తెచ్చుకుంటే ఇంట్లోనే బయట సహజంగా దొరికితే అవి తెచ్చి నానబెట్టుకోండి, అప్పుడు బాగుంటాయి. అంటే సమయం లేదు కాబట్టి మనం తెచ్చుకున్నాం. ఎండిన బఠానీలు ఉంటాయి కదా, అవి తెచ్చి నానబెట్టుకుంటే బఠానీలే కదా అవి. మార్నింగ్ అంతా హ్యాపీగా ఇదైపోతాయి. ఇది చాలా టూ మచ్. ఇది ఏమంటే ఇంకా తప్పదు. ఈరోజు మనకు కలర్ఫుల్గా ఉండాలి కాబట్టి మనం వేయక తప్పదు. అయినా కడిగాము 4-5 సార్లు కడిగాం, అయినా ఇంత కలర్ వస్తుందండి. ఇప్పుడు తర్వాత ఆలుగడ్డ ఇప్పుడే వేసేయాలి. పొటాటో కొంచెం ఏం లేదా? అవి వేస్తే మంత్రం మనం పూజ చేయట్లేదమ్మా, హోమం చేయట్లేదు. నువ్వు లాస్ట్ ఆలుగడ్డ వచ్చేసరికి అవి ఉడికిపెట్టాయే అసలు ఓవరాక్షన్. ఆలుగడ్డ వేసి అలుపు లేకుండా తిప్పాలి. ఆలుగడ్డ వేసిన తర్వాత అలుపు లేకుండా తిప్పాలి. తర్వాత ఈ ఆలుగడ్డలు ఆహా అదురుస్మావా అంటుంటాయి, అయినా సరే మనం తిప్పాలి. క్యూట్ గా ఉన్న వాళ్ళు క్యారెట్ కూడా వేసుకుంటే ఇంకా క్యూట్ అవుతారు. చెప్పరా? ఓకే, నేను క్యూట్ గా ఉంటా కదా. క్యూట్ గా ఉన్న వాళ్ళు క్యారెట్ వేసుకుంటే ఇంకా క్యూట్ అవుతారని చెప్పారు. క్యూట్ గా ఉన్న ఇంకో కొంచెం క్యూట్ అవ్వాలి, క్యారెట్ వేసుకున్నాం. ఇంకొంచెం బ్యూటిఫుల్ గా ఉండాలంటే మనం బీన్స్ వేసుకోవాలి. ఇంకొంచెం మన ఫేస్ గ్లామర్ కూడా ఇది తినడం వల్ల బ్యూటిఫుల్ అవ్వాలంటే బీన్స్ వేసుకుంటే కూడా బ్యూటిఫుల్ గా తయారవుతారు. ఉప్పు వేస్తే తొందరగా ఉప్పు వేస్తే ఏంటంటే తొందరగా మగ్గవు. ఇది ఎవరికి తెలియదు, ముందు ఉప్పు వేస్తారు. ఉప్పు వేయకూడదు. ఉప్పు లాస్ట్ లో అంటే ఒక 70% అయిన తర్వాత వేస్తే తొందరగా మగ్గుతాయి. చికెన్ లా కానీ మటన్ లా కానీ తొందరగా ఉప్పు వేసేటప్పుడు తొందరగా ఉడకమంట. ఎందుకంటే దిస్ ఇస్ హోటల్ మేనేజ్మెంట్ చెఫ్ ఇక్కడ. అందుకే చెప్పు ఏమి రుచి తినరమై మరచి
స్మెల్ అయితే మాత్రం అదిరిపోయింది. నెక్స్ట్ ఏది లెవెల్. కాలేదంగా? ఏది ఇంతసేపా? అంటే ఇప్పుడు ఆల్రెడీ చివరి టమాటా వేసేసి ఇంత కలర్ఫుల్ వంటరా ఇది? మీ మొగాలకి ఎప్పుడైనా వేసారా ఇట్లా టమాటాలు? ఈ కలర్ఫుల్ వంటలో నేను మీకు ఒక సపరేట్ తీసుకొస్తాను. ఆ? ఒక సపరేట్ తీసుకొస్తాను. ఏంది? ఏం సర్ప్రైజ్ మరి. మీకు ఈ వంట ఏ లోపల కొంచెం టైం పాస్ కావాలి కదా. అవును, ఇప్పుడు రైస్ వేస్తే ఏమన్నా 2 బిల్లు తెచ్చిందే కదా? బిల్లు తెచ్చిందా? తాగాం కదా. మమ్మల్ని అటు చెడగొట్టద్దు నువ్వు. మాకు అటు అలవాటు లేవు. రాముడు మంచి బాగుడు. అసలు గంటకు దగ్గర బొత్తాన్ని ఇద్దరికి నాకేమో తెలియదు, మీకే తెలుసు అలవాట్లేదు. టైం ఒక చిన్న ఇప్పుడు ఇది ఉడికేసరికి ఇంకా టైం పడుతుంది కదా రైస్ వేసేసి. అవును. ఈ లోపల మీకు ఒక సర్ప్రైజ్. ఏంటమ్మా ఏదో అమెజాన్ నుంచి వచ్చినట్టుంది. ఏంది? మా అన్నయ్యకి గిఫ్ట్ తెచ్చినట్టుంది మా వదిన. ఏంది? కళ్ళు మూసుకో. Happy birthday to you. నా వైఫ్ నాకు ఈరోజు గిఫ్ట్ ఇస్తుందబ్బా. रुको जरा सबर करो. వంట చేసినందుకు తెలుగు ఏంట్రా అది? కళ్ళు మూసుకున్నానా? కళ్ళు మూసుకో. ఏంట్రా అది? టంటాయ్. తెలవాలా? తెలుసు. వద్దు. ఏంది వాచా? ఇది జోలో చిప్. జోలో చిప్ప ఆ. అంటే అని చూపియా? జస్ట్ ఫన్నీ కోసం. చిప్పర్ పన్నా. చిప్స్ అంటే మామూలు చిన్న చిన్న పైన వస్తాయి కదమ్మా, మళ్ళీ ఇంత పెద్ద వచ్చిన చిప్స్ అంటే. యా, ఇది బయట ఎక్కడ దొరకవు అనమాట. ఇది ఓన్లీ ఆన్లైన్ లోనే దొరుకుతుంది. ఏందివా? ఇది జోలో చిప్ అని జోలో చిప్. కొద్దిగా కారం ఉంటుంది అనమాట. కొంచెమే ఉంటుంది. ఒరే ఒరే ఇదిరా. ఆ, ఇప్పుడు కొంచెమే ఏం చేయాలి? స్పైసీ ఉంటుంది, స్పైసీగా. ఆ. ఇప్పుడు మనం ముగ్గురు కొంచెం కొంచెం తిన్నాం. ఎవరి కళ్ళల్లో అయితే వాటర్ రావో, ఎవరైతే బాగా కొద్దిగానే తిప్పు తింటారో వాళ్ళు విన్నరు ఇందులో. ఈ బొమ్మలో వచ్చి తెచ్చి కారము తోపు తురుమంటుంది. నేను ఏదో గిఫ్ట్ ఇస్తానేమో అని ఏమో పెద్ద ఫీల్ అయిపోయినా. గిఫ్ట్ ఇస్తా నేను దీంట్లో విన్న ఏది రాది? అరే ఈ చదువుతున్నా కానీ నాకు కూడా అర్థం కావట్లేదు. అది ఎంతసేపు అంత తీసినా కదా దాన్ని నాకు అర్థం కదా. దీంట్లో ఏమైనా ఇది కొద్దిగా ఏది? స్పైసీ కారం. ఎంత స్పైసీ ఉంటుంది ఏముంటుంది చెక్ చేస్తున్నా. కాదురా, ఎంత స్పైసీ ఉన్నా మనం ఏమో తక్కువ ఏం తినం కదా. అరే ఎనర్జీ కూడా ఉందంట ఆ చిప్ లో. 475 ఎనర్జీ ఉందంట. అయితే ఒక తినేస్తా. నాకు కూడా కావాలి. ఒక్కొక్కరే అబ్బా ఎనర్జీ మాకు కూడా తిప్పొద్దులే. 275 రూపాయలు ఇది, 240 రూపాయలు ఇది. ఊరికే అనుకున్నాం 240. పుణ్యావా ఇది? 270 రూపీస్. అబ్బా బా 249 రూపీస్ పెట్టి అవసరం అబ్బా. ఇది ఏం చిప్పులే? ఇది బొంగులో చిప్పుది. నేను వెయిట్ చేస్తాను. ఆ టయానికి వచ్చింది. ఆహా ఏమి రుచి తినరామై మరిచిలో ఇప్పుడు చిప్ ఛాలెంజ్. చెప్తాను. మనం వాటర్ ఛాలెంజ్ చేసాము, నేను కింద పడిపోయాను. ఇప్పుడు చిప్ ఛాలెంజ్ చేస్తే ఎక్కడ పడతాను నాకే తెలియదు. నీకు దండం పెడతాను అన్నయ్య, నువ్వు మాత్రం కింద పడద్దు ప్లీజ్. ఇప్పుడు మనం ఉప్పు వేస్తున్నాం. విశ్వాసం. ఒక స్పూను. మేము ఈ రోజు వంట చేసి పెడతాను. ఆ విశ్వాసం మీ ఇద్దరికి ఉండాలా. విజయవంతంగా మేము డైలీ చేసి పెడతాను. మీకుంది అది. ఆ విశ్వాసం ఉండి ఇప్పుడు మీకు వండి పెడతాను. ఒక పూట చేసాను మీకు పెడతాను. సో ఇప్పుడైతే ఈ డోలో ఛాలెంజ్ అన్నమాట. ఇదేం ఎక్కువ స్పైస్ ఉండదండి. జస్ట్ ఊరికే ఒక చిప్ మీద. తిన్నావు ముందు ఆహా, ఎప్పుడు మళ్ళీ చేయలే? వండదండి అంటున్నా. అందరూ అంటున్నారు, అందుకే వీడియోలు చూసిన నేను కూడా. ఏది పగల కొట్టేసినావు మొత్తము? అది ఊడిపోయింది. అది ఒక చిప్పు మీద అది స్పైసెస్ వేసి ఇస్తారనమాట అంతే. ఏమేం పంచాయతీ పెడతావు నువ్వు? నాకు అర్థం కాలే. ఊరికే టైం పాస్. ఇప్పుడు టైం పాస్ అయిపోతుంది కదా రైస్ అయిపోయే లోపల. ఇంత చిన్నది తినలేకపోతే ఎందుకురా మనం? ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది. అంతా ఒకటేసారి పెట్టుకోవద్దు. వానికి కూడా ఇయ్యి. నీకు నాకు నీకు కెమెరామెన్కు కెమెరా పెట్టుకోవద్దు ఇప్పుడే. వదిలే పాపం. నేను ఇంత తీసుకున్నాను. నువ్వు ఎంత తీసుకున్నావు? ఓకే. నో ముగ్గురు ఒకసారి పెట్టుకోవాలి. 1 2 3.
ఏదిరా? పెట్టుకోండి. పైన పవర్ ఉంది కదా పౌడర్ ఉంది అంతేనా? చుట్టూ ఏం కారం లేదా? పవర్ ఎక్కడో కొడుతుంది సీనా. తిన సోది లాగో తిన కొట్టుమా బాగుంది. తెచ్చి ఆర్డర్ పెట్టుకొని ఊపుకుంటూ వచ్చినావు కదా ఏమ్మా? పట్టు చెప్తూ ఉంది ముగ్గురి పట్టా చెప్తూ ఉంది. తిననయ్యా. ముక్క కూడా నవ్వకుండా కన్నేదా పన్నే పోదా అని ఉండవు. నీ కంట్రోల్ అవుతున్నా. వర్తు వర్మ వర్తు ఇదేదో మామూలుగా లేదురా ఇది. తినరా మొత్తం పెట్టుకోండి నోట్లో. సిగ్గున్నారు రోజంతా అది కింద పడేసినావు. తిన్నా ఆఫ్ తిను. ఆఫ్ తిన్నారా? ఇంకా ఆఫ్ తిను. మండుతున్నట్టుంది. అందరి ఛాలెంజ్ చేసి ఎందుకు చేయట్లేదో అర్థం కాలేదు నాకు అప్పుడు. ఇప్పుడు చేసిన తర్వాత అర్థమైంది నాకు. కామ్ చిప్స్ ఇది. ఎవరే నేను ఆర్డర్ పెట్టి బొంగులో చెప్పు. డేంజర్ చిప్స్ ఇచ్చారా? చాయ్ బా కొంచెం కొంచెం ప్లీజ్. నీకు ఒక్క ఒకటి పుక్కుతా ఇంకా. పెట్టి కొన్నానే. నిజంగా ఏదో గిఫ్ట్ అనుకున్నా. 250 పెట్టి కొన్నా. కెమెరామెన్ ఆనందం చూడు అసలు. అది అమ్మామని కూడా నేను మా ఆవిడకి కొంచెం తీసుకెట్టా. ఇక్కడ ఉంది. వద్దుమా. ట్రాన్స్ఫర్ చేయడానికి పెరుగు ట్రాన్స్ఫర్ చేయి. ఎందుకు తీసుకొచ్చావు ఇది? నాకు ఎందుకు ఇచ్చావు? కొంచెం పెరిగింది అయ్యా. అయ్యా ఆ. జస్ట్ ఫర్ ఫన్ అంతే. ఏ చాయ్ అసలు నువ్వు నీ వాయిస్ ఇంకా చిరాకు వస్తాను. గమ్ముండు కొంచెం సైలెంట్ ఉండు. నీతో నాకు కోపం వస్తుంది. చిప్పు తిన్నా బా సైలెంట్ ఉండు. అమ్మా ఈ చిప్పుతో నా చిప్పు పోయినట్టుంది దేవుడా. కొంచెం పెరిగిందయ్యా. శవాల దగ్గర యాక్సిడెంట్ వస్తుంది అంటే ఇది అసలు నువ్వు ఆపు. నువ్వు నాకు నేను గొంతుంటే కోపం వస్తాను నిజంగా. నాకు పెరిగి బా నువ్వు ఊగద్దు అసలు దాన్ని టచ్ చేయదు ప్లీజ్. తీసుకోమా చెల్లమ్మా. అరే తీసుకురా. నీకు కారం వేయలే నాకు అర్థమైంది. నువ్వు తినలే అసలు కదా? తినలే కదా? చూసినా నేను. తినేసావా? ఆ, అమ్మా ఎవరి మీద నా కోపం ఉంటే 10 చిప్స్లో ఇది ఒక చిప్పు పెట్టి ఇచ్చారా? నేను చాలా కంట్రోల్ ఉన్నా కానీ నా కూడా అలవాటే. చెమటలు వస్తున్నాయి ఇలా. మొత్తం స్వెట్ వచ్చేసింది. ఇక చెమటలు కూడా తాగని మన నీళ్ళు. చెమటలు వస్తున్నాయి నాకు. భయంతో తాపరాటం అంటే ఇలాంటివి ఎప్పుడు ప్రయోగించకండి. చాలా చండాలంగా ఉంది ఇది. డోంట్ don't try Try this again. YOLO chips. అందులో just చిప్స్ ఎప్పుడు పిల్లలు ట్రై చేయకండి. దగ్గరికి కూడా రాకూడదు అవి. చాలా డేంజర్ చిప్స్. దీని మీద యారో చూసారు ఆర్ఐపీ చూసినప్పుడు ఇంకోరా రిప్ అంటే చనిపోతారు ఇది తింటే. రిప్ అని ఉంది బ్రో. కళ్ళల్లో పడ్డా ఎక్కడైనా పడ్డా చాలా డేంజర్ అది. అబ్బా కానీ మీకు స్పైసెస్ అంటే ఎక్కువ ఇష్టం కదా అని just కానీ బాగుంది. ఇటు ఎత్తి పెట్టుకుంటా. నాకు మెంటల్ వచ్చింది. నిన్ను బాగా ఉతకాల కోపం తెచ్చుకున్నప్పుడు ఇది తిని వస్తా నిన్ను. just కొంచెం తిన్నా కూడా ఊరురా, తట్టుకోలేవు ఒక నా ఆట ఆడేసింది. అంతా. ఆ? అందుకే అందరూ డోంట్ ట్రై అని చెప్తానే ఉన్నా కూడా ఎందుకు ట్రై చేద్దన్నారా? జస్ట్ చూద్దామని తీసుకొచ్చాను. Hey, రావాలంటే- ఆర్డర్ పెట్టాను నేను. అసలు అది నోట్లో ముక్కులకే మండుతుంది. పెట్టుకున్నా. అయినా కంట్రోల్లో ఉండి పెరుగు తింటున్నాం. అలా మండుతుంది. మామూలు గ్యాస్ ఎట్లా మడుతున్నట్టు నోట్లో మండుతూ ఉంటుంది. డోంట్ ట్రై అగైన్. ఎవరైనా ట్రై చేయకండి ప్లీజ్. ఇడియమ్మ నోడి కూడా తెచ్చుకున్నాం. ఊరు నాయనా. ఆయన తాగుతా ఆహా, పెరుగు నోట్లో ఉన్నంతసేపు అది ఏం తెలియలే. ఆ పెరుగు అయిపోతే మళ్ళీ రైస్ అవుతుంది ఇలాగా. పెరుగు ఉన్నంతసేపు కూడా ఆ చుట్టుపక్కలంతా దానికి టచ్ అవ్వని దగ్గర కూడా మంటేస్తుంది. ఓకే వాటర్ వేస్తానరా? 3 గ్లాసెస్ రైస్ అండి. దానికి 6 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాం. ఆహా మేము తినేం. లేదు ఇది తినాలా నువ్వు? అమ్మా అంత సర్ప్రైజింగ్ గా తెచ్చింది నీకు పెట్టకుండా ఉంటా నేను. ఖచ్చితంగా ఇది నీకు తెలియకుండా ఏదో ఒక దాంట్లో వేస్తా నీకు పెడతా చూడు. పెద్ద ప్లానింగే. వావ్
మీరు అంత స్పీడ్ గా మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మేమేం చేయాలి, మాది ఉడకాలి కదా అది. చెప్పని తొందరగా నాకు ఆకలేస్తుంది ఓ పిల్లలంతా. ఉడకండి చెప్తున్నారు అత్తలో, పెద్ద అత్తలు వచ్చి కూర్చున్నారు ఇద్దరు పక్కన. ఇంకొంచెం వేయండి అమ్మ, కొత్తిమీర వేయండి కొంచెం. నువ్వు కొంచెం వేయారతా. వావ్, అట్లా ఎలా నేర్చుకుంటున్నా. ఇంకా కొంచెం అయింది, ఇంకా కొంచెం కూడా వేసేయండి. సాల్ట్ వేసేయడమ్మా. 3 స్పూన్లు వేసాడు కదా ఎప్పటి నుంచి. అసలు అంటే ఆయన వేసింది పడుతుందో లేదో నేను వేస్తాం మళ్ళీ. వద్దు ఎయ్, చేతులు ఎయ్. ఇంతసేపు మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ చేసినారు, ఇంతవరకు కాలే. అయ్యో అమ్మ. ఆ జోలో చెప్పు, వేడి తగ్గిపోయింది కాబట్టి బతికారు మీ ఇద్దరు. అవురా? ఇప్పుడు రైస్ వేసారా? అయిపోయింది రై. సాల్ట్ చూద్దాం. రైస్ వేయరా? రైస్ వేసిన తర్వాత కూడా చూడొచ్చు. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే తెలుసు వాళ్ళకు కూడా కొంచెం కొంచెం వేయి. దాన్ని చూసానే నాకు తెలుసు. చేయి పట్టు. ఇటనే వేసేస్తాం మళ్ళా. చేయి పట్టితే బాగుంటుంది. పట్టు. నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఏం దగ్గర అట్లా వేసినావు? దేవుడు దిమాగ్. ఊపుకోండి చూడు, నేను చేసిన నా చేయి గారికి ఇది మీరే ప్రూఫ్. నేను వెళ్ళిపోతాను మా అమ్మల ఇంటికి వారం రోజుల్లో. ఓకే ఓకే. బ్యాగ్ రెడీ చేస్తాను. ఇటు నుంచి ఇటేమో నేను కావాలంటే బస్సులో పెడతా. నేను పిల్లలకు ట్యూషన్ ఉంది, క్యాన్సిల్. నేను ట్యూషన్ ఉంది వెళ్ళను. చూడు, ఇంట్లో చూడు. పడుకోంటా, నువ్వు చేసి పెట్టాలా? చూడిడా చేయి కాలింది. వేడి వేడి పడితే కాలుతుంది. కొత్తిమీర వాసన వచ్చినప్పుడు వేడి వేడి పడితే వేడి వేడి కాలుతుంది. ఇప్పుడు అన్నం కూడా తినలేనే. తినిపిస్తారమ్మా. నిజం కాలింది చూడాడా. చేస్తే బాగుంటుంది. ఇట్లేమ్మా. ఇటు 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 అన్నయ్య. అందులో కాదు. కానీ కానీ అన్నయ్య ఆకలేస్తుంది, ఎంతసేపు చేస్తావు? అందరూ కానీ తినేదా? కానీ రా రా రా. కానీ ఏంటి బాబు, ఆకలేస్తుంది బాబు, ఆకలేస్తుంది బాబు. ఆకలి, అయ్యా ఆకలి, అయ్యా ఆకలి. అదిరిపోయింది ఫ్రెండ్స్, నిజంగా స్మెల్ మాత్రం. ఫస్ట్ దీన్ని చూడండి ఎట్లుందో లైట్ గా. పొద్దున స్టార్ట్ చేసి ఇప్పుడు అయిపోయింది మధ్యాహ్నం. కడుపులో కాల్చి కాల్చి. పద్ధతి కష్టపడి మంచిగా వండారు. రైస్ అయితే మామూలు లేదండి, అదిరిపోయింది అసలు. సూపర్ ఉంది అసలు. దీంట్లోకి నాకు తెలిసి చట్నీ కూడా అవసరం లేదు, ఇది అలాగే తినేసి అనమాట. అంత బాగుంది ఇది టేస్ట్. వితౌట్ నెయ్యి నెయ్యి లేకుండా మళ్ళా నెయ్యి లేకుండా ఇంత టేస్ట్. సమ్మర్ కదా కొంచెం దాహం ఎక్కువ అవుతుందని నెయ్యి అమ్మో వాడాలి. చేసినారా హరిత, అందుకే అంత బాగా వచ్చింది టేస్ట్. తినండి. ఏంది వీడియోనమ్మా? వీడియో చేసింది నువ్వేమా? వీడియో వీడియో నువ్వే. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. మంచి ఫుడ్ వండి పెట్టాం. అదే థ్యాంక్ యూ బాగా అన్నయ్య. ఉంది. అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్. మంచి అదే రెసిపీ చెప్పారు ఈరోజు, నేర్పించారు మన వాళ్ళకందరికి. బాగుంది. అంటే ఆ కొత్తిమీర పుదీనా అవన్నీ గ్రైండ్ చేసి వేయడం వల్ల బాగా ఫ్లేవర్ బాగా వచ్చింది. ఫ్లేవర్ బాగా తెలుసు. అదిరిపోయింది. చాలా 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 బాగుంది. మేము లేనిది మీరు ఏది చేయలేరు. చేసిందా ఇప్పుడు? ఏం చేసినారు? కూరగాయలు మేమే కట్ చేసినాము, చట్నీ మేమే చేసినాము, అన్ని మేమే చేసినాం. ఓనీలు ఎట్లా ఏందిరా? అరే వాళ్ళకి వాళ్ళ తృప్తికి మించిన ఆనందం వేరే లేదు. వేరే అన్ని మీరే చేశారు. మేమే చేసినాం అన్నట్లే. బా, నిజంగా నా చేయి పడింది,
ఏది ఉండదు అంటున్నాడు. ఓకే అమ్మా. ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఆడాలు మీకు జోహార్లు. ఓకే, వాళ్ళందరినీ నోట్లో నీళ్ళు పెడుతుంటే వాళ్ళు తినాలి పాపం. ఓకేనా? మేము try థ్యాంక్ యూ చేయండి. సో మచ్ ఫ్రెండ్స్, ఇంతసేపు మా వీడియో చూసి ఎంకరేజ్ చేసినందుకు. మీరు ప్లీజ్ కూడా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా మా తప్పులు ఉంటే క్షమించండి, ఏదైనా మరీ తప్పులు ఉంటే కామెంట్ చేయండి, మేము దాన్ని సరిదిద్దుకుంటాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. Bye. లైక్ షేర్ సబ్స్క్రైబ్. ప్రేమతో మీ హారిక శంకర్. బాయ్ బాయ్. బాయ్ బాయ్.